నువ్వే ద్రోహం చేశావనుకుని నిన్ను ఇబ్బంది పెడుతుంది ఆ పిల్ల రాక్షసి. దాని కూరలు పీకాలంటే తనకి సత్యం తెలియాలమ్మా. అప్పుడు తెలుస్తుంది ఇన్ని రోజులు ఎవరిని బాధ పెట్టారో అని. వద్దు నాన్న, బాధలు తట్టుకోవడం నాకు అలవాటైంది. తను వాళ్ళమ్మ కడుపులో పడ్డప్పటి నుండే నేను బాధలు అనుభవిస్తున్నాను. వాళ్ళమ్మ చనిపోయిందన్న కోపంతో కళ్యాణ్ అలా ప్రవర్తిస్తుందే తప్ప వేరేమీ కాదు. నిజం తెలిస్తే ఆ కోపం ద్వేషం రెండూ పోతాయి కదమ్మా. వద్దు శౌర్య, ఈ కాలం పిల్లలకి నిజం తెలిసినా తట్టుకునే శక్తి ఉండకపోవచ్చు. వాళ్ళమ్మే మోసం చేసిందని, పాపం చేసిందని అవమానం తట్టుకోలేక ఏదైనా చేసుకోవచ్చు. పెళ్ళిడికొచ్చింది, ఎంతో బంగారు భవిష్యత్తుంది. ఈ 6 నెలలు నేను బాధపడితే పెద్ద నష్టం ఏం జరగదు. నీకు భోజనం తీసుకురావడం నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు. అయినా ఈ ఇంట్లో నీ గురించి ఆలోచించే వ్యక్తి అమ్మ మాత్రమే, నేను కూడా కాదు. అందుకే ఇప్పుడు నీ భోజనం కూడా నేనే తినేస్తాను. వాహ్, ఎంత బాగుందో. ఎదుగో కళ్యాణ్, నువ్వు తింటే గాని నేను తినను అని అనుకోమమ్మ. అక్కడ పట్టుబట్టి కూర్చుంది అనుకున్నావేమో. అమ్మ ఆల్రెడీ భోంచేసేసింది. ఇక నిన్ను బతిమలాడ్డానికి ఎవ్వరూ లేరు. ఓకే? నిజంగా ఆవిడ భోజనం చేసిందా? పోలీసుని నేను అబద్ధం చెప్తానా? అంటే ఆవిడకి అంత ధీమా ఉన్నప్పుడు నాకెంతుండాలి? ఆవిడ భోజనం చేసినప్పుడు నేను చేయకూడదా ఏంటి? ఇటివ్వండి, ఇవ్వండి. నాకేం ఆకలిగా లేదు, కానీ తింటుంది మాత్రం నేనెవరి కోసం ఆగననే. నేను కూడా నువ్వు వద్దంటే వెంటనే భోజనం ప్లేట్ తీసుకెళ్ళిపోవాలనుకోలేదు కళ్యాణి. నీకు అబద్ధం చెప్పాను. నువ్వు తినకపోతే అమ్మ నిజంగానే తినదు. ఏంటి అలా చూస్తున్నారు? ఏం లేదు కళ్యాణి, నువ్వు అలా తింటుంటే ఇంకో ప్లేట్ తీసుకొద్దాం అనుకుంటున్నాను. ఇంకొద్దు. అయితే శుభ్రంగా తినేసి ప్లేట్ పక్కన పెట్టేసాయి. పనివాళ్ళు వచ్చి తీసేస్తారు. ఈ రోజులాగే రేపు కూడా ఉండకు, పూజలో ఉండు. అర్థమైందా? ఎందుకంటే టైంకి భోజనం పెడతారు. ఇప్పుడు బాగుంది. ఇందాక నోరు ఖాళీగా లేక ఆఫీసర్ సార్కి థ్యాంక్స్ చెప్పలేకపోయాను. రేపు ఎప్పుడైనా చెప్పాలి. అన్నయ్య, ఎప్పుడు తెల్లారుతుంది? మనం ఇలానే చూస్తూ కూర్చుంటే చందమామపై సూర్యుడు రాడు గోదావరి. పిల్లలు ఏం చేస్తున్నారు? రాక కూర్చో. రేపొద్దునే మేము భోగి మంటలు వేస్తాం. మా అమ్మ ఇంటి ముందు ముగ్గేస్తుంది, గొబ్బెమ్మలు కూడా పెడుతుంది. గొబ్బెమ్మంటే? ఆవు పేడతో గొబ్బెమ్మలని చేసి పెడతారు. నీకు తెలీదా? ఆవు పేడ చేత్తో ముట్టుకుంటారా? ముట్టుకుంటారు. పేడని చేత్తో పెట్టుకుని ముద్దగా చేసి ముగ్గు మీద పెట్టి దాని మీద పూలేస్తారు. చీ చీ ఏంటక్క, అగరబత్తులు పెట్టి పూజ కూడా చేస్తారు. ఏంటి?
పూజ? సంక్రాంతి పండుగ రోజంటే మరి అలాగే చేయాలి కదా. ఓ మై గాడ్, మీరు సంక్రాంతి పండుగ అంటే ఇలా చేస్తారా? కానీ మేము అలా చేయము. మరి ఎలా చేస్తారు? దాన్ని మేము కైట్ ఫెస్టివల్ అంటాము. డాబా మీదకి వెళ్లి గాలిపటాలు ఎగిరేస్తాం. రాత్రిపూట ఆకాశంలో ఎన్ని నక్షత్రాలుంటాయో పండగ నాడు పగటిపూట గాలిపటాలు అన్ని ఉంటాయి. ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తామో తెలుసా? అవునా అక్క, నీకు గాలిపటాలు ఎగిరేయడం వచ్చా? వచ్చా అంటావేంటి? రేపు మీకు చూపిస్తాను కూడా. థ్యాంక్స్ అక్క. వెల్కమ్. అన్నయ్య, రేపు మనం కొత్త బట్టలు వేసుకుందాం. మనం వేసుకుంటాం సరే, మరి కళ్యాణక్కకి కొత్త బట్టలు ఎవరిస్తారు? తీసుకో. నా కూతురికి కొత్త బట్టలు తీసుకొచ్చాను. వావ్, థాంక్యూ నాన్న. ఏంటి, ఒక్క డ్రెస్ తీసుకొచ్చిన మీ నాన్నకే థ్యాంక్స్ చెప్తావా? నీకోసం 2 డ్రెస్సులు తీసుకొచ్చాను. తీసుకో తీసుకో తీసుకో. లవ్ యు మాధురి. అయితే ఒక పని చేయి కళ్యాణి, నేను తెచ్చిన డ్రెస్ ని రేపు భోగి రోజు వేసుకో. మీ అమ్మ తెచ్చిన 2 డ్రెస్సుల్ని సంక్రాంతి పండుగ రోజు ఒకటి, కనుమ రోజు ఒకటి వేసుకో. పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది. నన్నింత బాగా చూసుకునే మీరు ప్రతిరోజు నా కళ్ళ ముందే ఉండాలి నాన్న. అప్పుడు నాకు ప్రతిరోజు పండగే. అలా అని ప్రతిరోజు కొత్త డ్రెస్ అడిగేవమ్మా. కళ్యాణి అడగాలే కాని ప్రతిరోజు ఏంటండి, ప్రతి పూటకి ఒక డ్రెస్ తీసుకురావచ్చు. నువ్వు పుట్టింటి నుంచి ఆస్తి తీసుకొచ్చావని. నాకున్న ఆస్తి మీరే. అందుకేనమ్మా ఈ ఆస్తి వైపు ఎవరు కన్నెత్తి చూసినా ఊరుకోవు. కరెక్ట్ గా చెప్పావమ్మా. చూసావా, నీకెంత అనుమానం ఉందనేది కళ్యాణి కూడా చెప్తుంది. అది అనుమానం కాదండి, మీరంటే పిచ్చి, అదంటే ప్రేమ. ఏదన్నా జరిగితే నా కూతురు జీవితం ఏమైపోతుందో నన్న భయం. అక్క, ఏంటి ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నావు? అక్కకి నిద్రొస్తున్నట్టుంది అన్నయ్య. అవునా? సరే పద, మనం కూడా నిద్రపోదాం. పొద్దునే త్వరగా లేవాలి కదా. అన్నయ్య, పాత కర్రలో విరిగిపోయిన కుర్చీ ముక్కలు తీసుకురా. అలాగే చిల్లి. తొందరగా తీసుకురా అన్నయ్య. ఏంటి పొద్దున్నే వీళ్ళ హడావిడి? అమ్మయ్యా, చెల్లి సంపదత్తే ఇంకా రాలేదేంటి? నేను వెళ్ళి సంపదత్తేను పిలుస్తా. నువ్వు సిద్ధుని పిలుచుకురా. శౌర్య మామయ్య 2 minutes లో సర్ప్రైజ్ ఇస్తాడు. అప్పుడు భోగి మంట వేద్దాం. సరేనా అన్నయ్య? సరే చెల్లి. ఈ రోజు భోగి కదా, మర్చిపోయాను. ఈ కళ్యాణి చిన్న పిల్లలే భోగి మంట వేస్తుంటే
నువ్వు మొత్తంలో నిద్రపోతున్నావా? మనము వెళ్తే పోలా? ఏంటి మంట పెట్టకుండా చుట్టూ నుంచున్నారు? మంట పెట్టేదెవరు? నీకన్నా మంటెవరు బాగా పెట్టలేరులే. నేను నార్మల్ గా మాట్లాడినప్పుడు నార్మల్ గా ఆన్సర్ ఇవ్వు. తిక్క తిక్క సమాధానాలు చెప్పకు, నాకు మండుద్ది. ముందే చెప్తున్నాను. రే కృష్ణ, భోగి మంటల్లో కళ్యాణ్ని కూర్చోబెట్టండి రా, సరిపోతుంది. అయినా మీరేంటి మొగుడు పెళ్లల్లా పక్క పక్కనే ఉన్నారు? ఏంటి కథ? రే పక్కరా. అందుకే నన్ను కదిలించొద్దు అన్నాను. ఎలా పడితే అలా మాట్లాడేస్తాను. మీరు గొడవ పడ్డం ఆపుతారా? పండుగ రోజు పొద్దున్నే మొదలు పెట్టారు. సర్లే, నేను వదిలేశాను. ఇంతకీ మంట ఎవరు వెలిగిస్తారు? యాంగ్రీ యంగ్ మ్యాన్. అగ్ని. శౌర్య మామ. మరెక్కడ మీ అగ్ని? అడుగో అక్కడ. ఎలివేషన్ కి మీ మావయ్య ఎంట్రీకి టైమింగ్ సరిపోయింది. మీకోసమే మా నిరీక్షణ. త్వరగా వెలిగించండి పోలీస్ ఆఫీసర్. జాగ్రత్త సంపద.
ఇదిగో అమ్మాయి, నాకు పేరుంది. ఉంటే ఉందిలే కాని ఈరోజు ఇంట్లో పూజ పెట్టుకున్నాం. మధ్యలో అడుగు పెట్టి రసాభాస చేయకు. నాకింకా అదే పని అనుకుంటున్నారా? అనుకోవడం ఏంటి? నువ్వు అనుపమ చేసే పని అదే కదా. పండగ రోజైనా పొట్టి బట్టలు జీన్స్ వేయకుండా కొంచెం పద్ధతిగా ఉండు. నాకు నచ్చినట్టు నేనుంటాను, ఎవరికి నచ్చినట్టు నేనుండను. పండగ రోజు ఎలా ఉండాలో నాకు బాగా తెలుసు. ఎంత పొగరు చూసారా దీనికి? పొగరబోతు గిత్త. పల్లవి, వదినా. భోగి మంటలు అయ్యాక పిల్లల్ని రెడీ చేసి తీసుకురా. భోగి పళ్ళు పోయాలి కదా. అలాగే వదినా. రండి. కళ్యాణి, తీసుకో. ఏంటి? కొత్త బట్టలు. నువ్వెందుకిస్తావు? నేనెందుకు తీసుకోవాలి? నా డబ్బులతో ఏం తీసుకురాలేదు, మీ నాన్న డబ్బులు పంపించారు. నీకు డ్రెస్ తీసుకున్నాను, మిగతావేమో స్వయంగా నేనే నేశాను. సాంప్రదాయ దుస్తుల్ని ఈ ఊళ్ళో చాలామంది ఆడపిల్లలు ఇష్టపడతారు. ఈ పండక్కి 3 జతల బట్టలు ఇప్పించకపోతే ఊరుకోవట కదా, మీ నాన్న చెప్పారు. ఓ, ఇలాంటివి కూడా నీతో షేర్ చేసుకున్నాడా? ఈ లెక్కన నువ్వు ఎంత ఇదిగా మా నాన్నతో షేర్ చేసుకున్నావు అన్నీ. ఈ మాట నిన్నో రేపో అంటే నాకు కోపం వచ్చేదేమో. పండగ పూట ఆడపిల్లనేమీ అనకూడదు. అమ్మా నమస్తే, హైదరాబాద్ నుంచి కొరియర్ వచ్చింది. మీ ఇంటి అడ్రస్ ఉంది. కళ్యాణి అంటే ఎవరమ్మా? నేనే. ఇటుగా మా పాతింటి నుంచి. అమ్మా సంతకం పెట్టండి అమ్మా. ఓకేనమ్మా, వెళ్ళొస్తాను. మా నాన్న ఇంతకు ముందు కూడా డబ్బులు పంపించేవాడా? చూడు, నీకు మనీ ఆర్డర్ పంపించిన రిసిప్ట్స్. మా అమ్మ నీ పేరుని రేటింగ్ తో రౌండ్ అప్ చేసింది. మేడం, మీకు మనీ ఆర్డర్ వచ్చింది. అక్కర్లేదు. మనీ ఆర్డర్ వచ్చింది మేడం. ఎవరు పంపించారు? అజయ్ గారు పంపించారు మేడం. అక్కర్లేదు. అనుపమా, ఎందుకు డబ్బులు తీసుకోవట్లేదు? ఏమనుకోకండి, మీరు నన్ను వదిలేసి వెళ్ళినా అదృష్టవశాత్తు వీళ్ళెవ్వరూ నన్ను వస్తువని బరువని అనుకోలేదు. మనిషిగానే చూస్తున్నారు. మంచి మనుషులు కాబట్టి నాకేం కావాలో అన్నీ సమకూరుస్తున్నారు. ఇంకెప్పుడు నాకు డబ్బులు గాని కానుకలు గాని
పంపించకండి. మా నాన్నతో నీకు స్నేహం ఉంది, సంబంధం ఉంది. ఇలా డబ్బు వ్యవహారాలున్నాయి. ఆహా, ఎన్ని నాటకాలాడావు.